హాయ్ అండి, నమస్తే. 2024 జనవరి నెల మేషరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం చూద్దాం. ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనేది కంప్లీట్గా అయితే చూద్దామండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమైతే అవుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ కూడా చేయండి. ఇక 2024 జనవరి నెల మేషరాశి ఫలితాలను చూసినట్లయితే ఈ యొక్క జనవరి నెలలో మేషరాశి వారికి అనేక విధాలుగా లాభదాయకంగా ఉండబోతుంది. కొన్ని విషయాల్లో ఇబ్బందులు తలెత్తిన మంచి ఫలితాలే రాబోతున్నాయి. రాహువు ఈ నెలలో మీ 12వ ఇంట్లో ఉంటారు. మీ స్థిర ఖర్చులను చూసుకుంటారు. ఇది మీ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇక జనవరి 15 వరకు సూర్యుడు మరియు కుజుడు మీ 9వ ఇంట్లో ఉంటారు మరియు మీ అదృష్టాన్ని పెంచుతారనే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ స్థానం మారవచ్చు లేదా మీరు బదిలీ అయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఇక జనవరి 15 తరువాత సూర్యుడు మకర రాశిని దాటి మీ 10వ ఇంట్లోకి అయితే ప్రవేశిస్తాడు. ఈ కాలం మీ కెరియర్కు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కెరియర్ పురోగతి ఫలితంగా ప్రయోజనాలు ఉంటాయి. మీరు ప్రమోషన్ నోటిఫికేషన్స్ పొందవచ్చు. మేషరాశి విద్యార్థుల గురించి మాట్లాడుతున్నట్లయితే ఈ నెల ప్రారంభం నుండి బృహస్పతి మరియు శని మీ 5వ ఇంటిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటారు. ఇది మీ తెలివితేటలను పూర్తిగా అభివృద్ధి చేస్తుందని చెప్పుకోవచ్చు. 9వ ఇంట్లో కుజుడు కలిసి ఉన్నప్పటికీ పెరుగుతున్న శత్రుత్వం కారణంగా వారు కమ్యూనికేట్ చేయడం కొంచెం కష్టంగా మారుతుంది. మీరు బాధ్యతారహితంగా ఖర్చు చేస్తారు మరియు అనవసరమైన వస్తువులపై ఖర్చు చేయడం ఆర్థిక సమస్యలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. శుక్రుడు మరియు బుధుడు వంటి గ్రహాలు ఈ నెల ప్రారంభంలో మీ 8వ ఇంట్లో ఉంటాయి. ఇది చాలా ఆర్థిక వ్యయాన్ని సూచిస్తుంది. మీ కళ్ళలో నీరు కారడం మరియు కళ్ళల్లో మంట వంటి అనుభూతి కూడా పొందవచ్చు. 8వ ఇంట్లో శుక్రుడు మరియు బుధుడు ఉండడంతో మీరు అధిక ఆలోచనలు అయితే ఉంటాయి. వాటిని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా కొద్దిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అయితే ఈ యొక్క జనవరి నెలలో ద్వితీయార్థం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. అయితే ఒక జనవరి నెలలో మరిన్ని మంచి ఫలితాలను పొందాలి అనుకుంటే ఒక చిన్న పరిహారం అయితే ఉందండి. దీన్ని కనుక మీరు రోజు ఆచరించినట్లయితే మంచి ఫలితాలను అయితే పొందుతారు. అదేం లేదండి, మీకు టైం ఉన్నప్పుడల్లా ఓం గం గణపతి నమః అనే నామాన్ని చదువుకోండి చాలండి, మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారు.